ఎక్స్క్యూజ్ మీ సార్, సీఎం గారు లైన్లో ఉన్నారు. సార్ అట్నే సార్ ఓ తూరి డీజీపీని పిలిపిస్తా నేను చూసుకుంటాను సార్. పాప వచ్చి ఉండాలి సార్. ఈ ఆదివారము డిన్నర్కి ఇంటికాడికి వస్తాంలే సార్. సరే సార్. ఏమప్పా సార్, ఆ డీజీపీని చాంబర్కి పిలు, ఎస్పీ మహేష్ చంద్ర ట్రాన్స్ఫర్ చూడాలా. ఏం తల్లి ఇంటికాడికి వచ్చి కూడా గుడ్డు బ్రెడ్ తింటుంటావేంది? ఏ పూరినో పొంగలో తినబండ్లా? అదేదో క్రాష్ డయట్ అంటండి. నాది క్రాష్ డయటే, కానీ బాబాయ్ ఏంటి కంప్లీట్ డయట్ లో ఉన్నాడు? డైటింగ్ కదమ్మా, ఫైటింగ్. ఇన్నేళ్ల తర్వాత నువ్వు ఇంటికి వచ్చావు, ఇప్పుడు కూడా అన్నయ్య నాతో మాట్లాడకపోతే నేను ముద్ద కూడా ముట్టను. అది జన్మలో జరగదు. ఏంటి నాన్న మీరు చిన్నపిల్లల్లా ఇంకా మాట్లాడడం లేదా బాబాయ్తో? వాడు నా పిచ్చి మనమను మాట్లాడతా. అది పిచ్చి కాదన్నయ్య, ప్యాషన్, ఇష్టం, ప్రాణం. నన్ను కోస్తే కొవ్వు ఉండదన్నయ్య, కళ ఉంటది. టాలీవుడ్ ను దున్నేయడానికి పుట్టిన బార్న హీరోనన్నయ్య. చూసావా తల్లి మా పరిస్థితి? ఎగ్జాక్ట్లీ అన్నయ్య, రేపు ఆడియన్స్ కూడా అలాగే షాక్ అవుతారు. స్క్రీన్లు చించేస్తారు నా యాక్టింగ్ చూసి. అవును బావ గారు, మీ ముందు కొంచెం షై ఫీల్ అవుతారు గానీ ఈయనలో మంచి యాక్టర్ దాగున్నారు. తెలంగాణలో అందుకే పడిపోయినట్టుంది. అవును పెద్దనాన్న, సూపర్ మ్యాన్ డ్రెస్ వేస్తే డాడీ ఆసమ్ గుంటారు. ప్లీజ్ ఒక్క బ్రేక్ ఇయ్యండి డాడీకి. చూసావా తల్లి, ఎమ్మెల్యే కారా అంటే హీరో అవుతానని ఫ్యామిలీ మొత్తాన్ని చెడగొట్టేసి ఉంటాడు. నేను ఫ్యామిలీని చెడగొట్టానికి కాదన్నయ్య, నిలబెట్టడానికే పుట్టాను. అయినా నేను హీరో అయితే మీకే లాభం. మొన్న ఎలక్షన్ లో పవర్ స్టార్ ఒక పార్టీ పక్కన నిలబడితే ఎట్లా గుద్దారు ఓట్లు. నేను సూపర్ స్టార్ అయ్యి మీ పక్కనే నిలబడతానన్నయ్య. అయినా ఇప్పటి నుంచి ప్రతి పొలిటీషియన్ వెనకాల ఒక సినిమా స్టార్ ఉండాలి నాలాగా. చూడు తల్లి, ఈడింకొక్క మాట మాట్లాడితే పుత్తూరు పంపేస్తా. ఏం చేస్తాం అక్కడ? వెళ్ళి మళ్ళీ ఒక అమ్ముకుందాం ఏంది? రేట్ అచ్చప్ బాబు, నా బ్రేక్ఫాస్ట్ క్యారవాన్ షిఫ్ట్ చేయి. అలాగే బాబు. వీళ్ళు మారరు, వీళ్ళ యాటిట్యూడ్ మారరు. ఇప్పుడు అర్థం కాదు, రేపు సూపర్ స్టార్ అయ్యాక నన్ను చూసే గుర్తారు ఓట్లు. హోంమంత్రి ఓఎస్డీగా కేశవరం కుర్రాడు. ఈ ఆకాశ్ గడేంట్రా పాదరసం కన్నా ఫాస్ట్ గా దూసుకెళ్తున్నాడు. ఆడి పేరు పేపర్ లో వచ్చిందని ఏడ్చేకంటే మన ఊరి పేరు వచ్చిందని ఆనందపడండి రా. ఏంటి ఆనందపడేది? ఇవాళ పేపర్ లోనే వచ్చింది. ఏదో రోజు మన ప్రాణాల మీద. సూపర్ కాంబినేషన్. డిజైనర్ వేరు. ఓ అరే మా శాస్త్రి గారు వస్తున్నారు. ఎవడి నాన్నగాడు? సెలబ్రిటీ శాస్త్రి అని చాలా ఫేమస్. సీఎం కి మాకు ఫ్యామిలీ డాక్టర్ లాగా ఫ్యామిలీ పంతులు. పంతులా? చూడటానికి చైనీస్ దొంగలా ఉన్నాడు. ఆ కటౌట్ అదే. నమస్కారం పంతులు గారు. నమస్కారం అండి. శీఘ్రమే సూపర్ స్టార్ ప్రాప్తిరస్తు. 10 ఏళ్ల నుంచి మీరు దీవిస్తూనే ఉన్నారు పంతులు గారు, కానీ ఇంతవరకు అన్నయ్య మాత్రం కరుణించట్లేదు. టైం దగ్గర పడిందండి. టచ్అప్ తో రెడీగా ఉండండి బ్రేక్ కోసం. వీడెవడు వెటకారానికి వేస్ట్ కోటేసినట్టు ఉన్నాడు. న్యూ అడ్మిషన్ పంతులు గారు. ఆకాష్. ఐయామ్ అర్జున్, స్టిల్ వర్జిన్. ప్లేస్ లేక పంతులు మేనే పంచులా మట్టి కొట్టుకుపోతావురా. ఏంటి ఏదో అంటున్నట్టున్నారు? దీవిస్తున్నారు సార్, మాస్ హీరో అవ్వాలని. ఏమప్పా శాస్త్రి? నమస్కారం మంత్రి గారు. వస్తే పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చుండ్లా? వచ్చారండి, కానీ మీకు తెలుసు కదా నేను గడియారాలని కాదు గడియల్ని నమ్ముతానని. రాహుకాలం అని నేనే కాసేపు రోడ్ టర్నింగ్ లో ఉండమని చెప్పా. ఇదొకటి ఉండదు కదా, ఈ అప్ప ముహూర్తాలు చూడకుండా మూత్రం కూడా పోడు. శాస్త్రాలతో సంసారం చేసేవాడిని, తప్పదు కదండి. కానీలే. పొద్దున్నే బుడబక్కల వేషం ఏందమ్మా? పెళ్లి వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? అన్నయ్య, ఆడియన్స్ ముందు నటుని అవమానించుకో. నువ్వు నటుడు ఏందిరా? ఆ గుడ్డలేంది, ఆ గొడుగేంది? అన్నయ్య కంట్రోల్. ఏందిరా కంట్రోల్ ఏది? ఇంకొక తూరి నువ్వు నటనా గిట్టనా నొట్టే పీక పట్టి బయటికి 40 కోట్లు ఖర్చు పెట్టి 4 ఓట్లతో గెలిచిన వాడివి, సరిగ్గా ప్రమాణ స్వీకారం కూడా చేయడం రాని చదువు లేని దత్తమ్మవి, నీకేం తెలుసు యాక్టింగ్ గురించి? ఏంటా మాటలు? ఆయన మీ అన్నయ్య. నీ వంటింటి కుందేలా. ఏమండి సిద్ధప్ప గారు, ఏమిటండి ఆ మాటలు? అసలు పెళ్లే కాకుండా హాఫ్ సెంచరీ పూర్తి చేసినోడివి నువ్వేంటా నాకు చెప్పేది? ఏమండి పెళ్లి కానీ నాలాంటి వాళ్ళకి మాట్లాడే అర్హత ఉండదా? ఏంటండి ఇది? మీకేనా మతిపోయిందా? మతి పోవడం కాదే, మీ అందరికి మతి పోయేలా చేస్తా. ఈ లెవెల్లో ఎవడైనా పెళ్ళాన్ని తట్టడరా? డాడీ అమ్మనే కొడతారా? నిన్ను కూడా తంత్ర. ప్లీజ్ పట్టుకోండియా. డాడీ అన్నయ్య ఎందుకు కొట్టావు డాడీ? నిన్ను వాడి దగ్గరికే పంపిస్తా. అట్టదనే పెట్టరా, ఫుట్బాల్ లాగా బాస్కెట్ బాల్. అన్నయ్య
ఎలా ఉంది నా యాక్టింగ్? యాక్టింగ్ ఇది యాక్టింగా? చూసారన్నయ్య, మీరే ఇంత షాక్ అయ్యారంటే రేపు నేను మేకప్ వేసుకుని ఫీల్డ్ లో దిగితే ఉభయ రాష్ట్రాల ప్రేక్షకుల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి అన్నయ్య. నాలో ఉన్న నటుని హట్ చేసినందుకే ఇలా చేశానన్నయ్య. సారీ వదిన. అమ్మలాంటి నిన్ను నీ అమ్మ అంది నేను కాదు, నాలో ఉన్న నటుడు. పోన్లే అయ్యా, నీలో ఉన్న నటుడు నన్ను ఇంకా తన్నలేదు. నువ్వు ఎందుకు అడ్డుకుంటున్నావో తెలియదు. నేనెందుకు హీరో అవ్వకూడదో అర్థం కాదు. చాలా కోపంగా ఉంటుందన్నయ్య. కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనిపించిన యుద్ధం చేస్తున్నాను అన్నయ్య. 10 ఏళ్లుగా వెయిట్ చేస్తున్న ఫ్రస్ట్రేషన్ అన్నయ్య ఇది. కుదిరితే క్షమించు, లేకపోతే శిక్షించు, కానీ నాలో ఉన్న నటుని మాత్రం గుర్తించనయ్య, గుర్తించు. ఓహో సిద్ధప్ప గారు, ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ ఎక్కాలో తెలియడమే ఒక మహానటుడి యొక్క లక్షణం. సార్, నేను మీకు ఫ్యాన్ అయిపోయాను. ఒక్క సెకండ్ సార్, ఒక్క సెకండ్ సార్, ఒక్క సెకండ్. చూశారన్నయ్య, సీన్లు చేస్తేనే ఫ్యాన్లు పుట్టుకొస్తున్నారు, కానీ మీలో మాత్రం ప్రేమ పుట్టడం లేదు. ఒక్క బ్రేక్ అన్నయ్య, ఒకే ఒక బ్రేక్. ప్లీజ్ బావగారు ఒప్పుకోండి. ప్రతిసారి సేఫ్ ప్లేస్ లో పడలేం కదా. సరే సరే, ఏదో కథ చూసుకొని సాగు పో. అమ్మయ్య, సిద్ధప్ప గారు, శుభం. మీకు టైం వచ్చింది, పెళ్లి వారు వచ్చే టైం కూడా అయింది. వెళ్ళి రెడీ అవ్వండి.